హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో వయస్సుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూడబోతున్నాము. సో ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చేసుకోండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఆరాధ్య ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 3:4. 5 సంవత్సరాల క్రితం వారి వయస్సుల నిష్పత్తి 2:3. సో ఆరాధన ప్రస్తుత వయస్సు ఎంత? ప్రస్తుత వయస్సుల యొక్క నిష్పత్తి ఇచ్చాడు 3:4 అని. అలాగే 5 సంవత్సరాల క్రితం వాళ్ళ నిష్పత్తి 2:3 అని ఇచ్చాడు. సో ఇప్పుడు ఆరాధన యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం లేదండి, క్లియర్గా ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 3:4 అని ఇచ్చాడు కాబట్టి సో వాటిని ఏమని తీసుకోవాలంటే 3x డివైడెడ్ బై 4x అని తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ 3:4 అని ఇచ్చినప్పుడు ఈ 3/4 అనేది ఎగ్జాక్ట్లీ నంబర్ అయితే కాదు. సో 3 × 2 4 × 2 అయినా అవ్వచ్చు, 3 × 3 4 × 3 అయినా అవ్వచ్చు, సో 3 × 10 4 × 10 అయినా అవ్వచ్చు. అందుకే మనం x అనేది ఒక కాన్స్టెంట్ని తీసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ 5 సంవత్సరాల క్రితం అని అన్నాడు కాబట్టి ఈ రెండింటికి కూడా 5ను సబ్ట్రాక్ట్ చేసేయాలి. సో 5 సంవత్సరాల క్రితం వారి వయసుల యొక్క నిష్పత్తి వచ్చేసి 2:3. సో 2:3నే 2/3. ఇప్పుడు మనకి ఎక్స్ అనే వాల్యూ కావాలి కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక 3 × 3x - 5 ఈక్వల్స్ టు 2 × 4x - 5. బయట మనకి ఏ నెంబర్ ఉందో అది ఇంటూ ఫస్ట్ వన్, అవుట్ సైడ్ నెంబర్ ఇంటూ సెకండ్ వన్. 3 × 3x 9x minus 3 × 5 15 is equals to 2 × 4x 8x మైనస్ అవుట్ సైడ్ నెంబర్ అలాగే లోపలిది 2 × 5 10. ఇప్పుడు ఎక్స్లన్నీ ఒక సైడ్ తీసుకెళ్ళిపోతే ఇక్కడ ఆల్రెడీ 9x అనేది ఉంది. సో 9x అలాగే ఇక్కడ మనకి రైట్ సైడ్ వచ్చేసి 8x ఉంది. సో దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తున్నాను. సో ఇక్కడ ప్లస్ 8x కాబట్టి మనం దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే -8x అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రైట్ సైడ్ ఆల్రెడీ మనకి -10 ఉంది. సో -10 యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో -15 ఉంది. సో దాన్ని రైట్ సైడ్ తీసుకెళ్తే +15. 9x - 8x x ఈజ్ ఈక్వల్స్ టు -10 + 15. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 15 - 10 5. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకి 5. కానీ ఆరాధ్యుల వయసులో వచ్చేసి 3:4లో ఉన్నాయి. సో వాటి మనం 3x అండ్ 4x అని తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ఆరాధన అడుగుతున్నాడు. సో ఆరాధన వచ్చేసి ఫస్ట్. సో ఆరాధన ప్రస్తుత వయస్సు 3 × x. సో 3 × x అనేది ఆల్రెడీ మనకి 5 వచ్చింది కాబట్టి సో 3 × 5 15 సంవత్సరములు. ఆరాధన యొక్క ప్రస్తుత వయసు వచ్చేసి 15 సంవత్సరాలు. ఇక్కడ మనం సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే P, Qల వయస్సుల మొత్తం 60 సంవత్సరంలో వారి వయస్సుల మధ్య నిష్పత్తి 7:5 అయినా 5 సంవత్సరాల క్రితం వారి వయస్సుల మధ్య నిష్పత్తి ఎంత? సో P అండ్ Q ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ పర్సన్స్ యొక్క ఏజ్ మొత్తం వచ్చేసి 60 అని అన్నాడు. అలాగే వారి వయస్సుల యొక్క నిష్పత్తి 7:5 అన్నాడు. సో 7:5 ఉంది కాబట్టి ఒకటి 7x ఒకటి 5x. ఇక్కడ మనకి మొత్తం అనే వర్డ్ ఉంది కాబట్టి సో ప్లస్ చేసేయండి. 7x + 5x. ఆ వయసులో మొత్తం ఎంత అన్నాడు? 60 సంవత్సరాలు అన్నాడు. సో 7x + 5x 12x ఈజ్ ఈక్వల్స్ టు 60. మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి సో 12ని రైట్ సైడ్ తీసుకెళ్తే x ఈజ్ ఈక్వల్స్ టు 60 డివైడెడ్ బై 12. 12 1s 12 5s. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి 5. ఇక్కడ 7:5 ఇచ్చాడు కాబట్టి మనం 7x అండ్ 5x తీసుకున్నాము. సో 7 అనేది P, 5 అనేది Q. సో 7x వచ్చేసి Pకి. సో P వయస్సు 7x దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7 × 5 వచ్చింది కదా ఎక్స్ వాల్యూ మనకి. 5 ఇక్కడ పెట్టేస్తే 7 5s 35. అలాగే Q వయసు చూసుకుంటే ఇక్కడ 5 ఉంది. సో 5x 5 × x అనేది 5. సో 5 5s 25. ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? 5 సంవత్సరాల క్రితం వారి వయసుల మధ్య నిష్పత్తి. ఈ P అండ్ Q ప్రస్తుత వయస్సులు 35 25. అలాగే 5 సంవత్సరాల క్రితం అడుగుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఈయన 30 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాల క్రితం ఎంత ఉంటాడు? 30 మైనస్ ఇప్పుడు Q అనే వ్యక్తి 20 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాల క్రితం ఎంత ఉంటాడు? 20. రేషియో అడుగుతున్నాడు కాబట్టి ఈస్టు సింబల్. సో ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక మిగిలింది 3:2. సో 5 సంవత్సరాల క్రితం P అండ్ Q వయసుల మధ్య నిష్పత్తి వచ్చేసి 3:2.
ఓకే, మనం మూడో క్వశ్చన్ చూస్తే ఇక్బాల్ షిఖర్ల వయస్సు మొత్తం షిఖర్ చారుల వయస్సుల కన్నా 12 ఎక్కువ. అయితే చారు ఇక్బాల్ల కన్నా ఎంత చిన్నవాడు? ఇక్కడ మొత్తంగా మనకి ముగ్గురు పర్సన్స్ ఉన్నారు. ఒకరు ఇక్బాల్, ఒకరు షిఖర్, ఒకరు చారు. సో ఇక్బాల్ ప్రస్తుత వయస్సు నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఇక్బాల్ యొక్క ప్రస్తుత వయసు వచ్చేసి ఎక్స్ అనుకుంటున్నా. నెక్స్ట్ షిఖర్, ఈ షిఖర్ యొక్క ప్రస్తుత వయసు వై అనుకుంటున్నాను. దెన్ వచ్చేసి చారు, ఈ చారు యొక్క ప్రస్తుత వయసు నేను జెడ్ అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూస్తే ఇక్బాల్ షిఖర్ల వయసుల మొత్తం, ఇక్బాల్ మరియు షిఖర్ల వయసుల మొత్తం ఎక్స్ ప్లస్ వై. షిఖర్ చారుల వయస్సుల మొత్తం, షిఖర్ చారు వై ప్లస్ జెడ్. ఈ ఇద్దరి యొక్క వయసుల మొత్తాలకు సమ్ రిలేషన్ ఇచ్చాడు. ఇక్బాల్ షిఖర్ల వయసుల మొత్తం అంటే ఇది షిఖర్ చారుల వయస్సుల మొత్తం కన్నా 12 ఎక్కువ. సో దీనికి ఇప్పుడు ఈక్వల్ చేస్తే ఈ ఎక్స్ ప్లస్ వై అనేది ఆల్రెడీ 12 ఎక్కువ అని ఇచ్చాడు కాబట్టి ఆ 12 ఇటు సైడ్ యాడ్ చేసేయాలి. సో ఇప్పుడు నేను నంబర్ని రైట్ సైడ్లోనే పెట్టేసి మిగతాదంతా లెఫ్ట్ సైడ్ పట్టుకొచ్చేస్తాను. సో ఎక్స్ ప్లస్ వై, ఈ ప్లస్ వైని మనం లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే అది మైనస్ వై అవుతుంది. అలాగే ప్లస్ జెడ్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ జెడ్ అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 12. ఇక్కడ మనము ప్లస్ వైని మైనస్ వై రెండు క్యాన్సిల్ చేసేయచ్చు. సో ఇక మిగిలింది ఏంటి? ఎక్స్ మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 12. సో ఇక్కడ ఎక్స్ అని అంటే ఇక్బాల్ యొక్క వయసు, జెడ్ అని అంటే చారు యొక్క వయసు. సో ఇక్బాల్ మరియు చారు వయస్సుల మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 12 ఉంది. అంటే అప్పుడు ఈ చారు అనేటోడు ఇక్బాల్ కన్నా ఎంత తక్కువ అవుతాడో? 12 సంవత్సరాలు తక్కువ అవుతాడు. సో ఆన్సర్ వచ్చేసి 12 సంవత్సరాలు చిన్నవాడు. ఓకే, ఇక్కడ ఇప్పుడు 4వ క్వశ్చన్ చూసినట్లయితే తండ్రి వయస్సు కూతురి వయస్సుకు రెట్టింపు అని అన్నాడు. ఇక్కడ కూతురి వయస్సు అనేది లాస్ట్లో ఉంది కాబట్టి సో ప్రస్తుతం కూతురి యొక్క వయస్సు ఏదో ఒక కాన్స్టెంట్ ఎక్స్ అని అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఏమి ఇచ్చాడు? తండ్రి వయస్సు కూతురి వయస్సుకి రెట్టింపు అంటే డబల్. సో తండ్రి యొక్క వయసు ఎంత అవుతుంది అప్పుడు? 2x. నెక్స్ట్ 20 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరముల క్రితం. ఇప్పుడు ప్రస్తుతం కూతురి వయసు ఎక్స్, దాని 20 సంవత్సరాల క్రితం ఎంత ఉంటుంది? 20 - x ఉంటుంది. అలాగే తండ్రి యొక్క ప్రస్తుత వయసు 2x కదా. సో మరి 20 సంవత్సరాల క్రితం ఎంత ఉంటుంది? సారీ x - 20, x - 20. అలాగే తండ్రి వయసు ఎంత ఉంటుంది 20 సంవత్సరాల క్రితం? 2x - 20. ప్రస్తుత వయసు 20 సంవత్సరాల క్రితం అడుగుతున్నాడు కాబట్టి -20. ప్రస్తుత వయసు 20 సంవత్సరాల క్రితం అడుగుతున్నాడు కాబట్టి -20. ఓకే, ఇప్పుడు ఏం అడిగాడంటే 20 సంవత్సరాల క్రితం తండ్రి వయస్సు 2x - 20 ఈక్వల్స్ టు కూతురి వయస్సుకు 10 రెట్లు, 10 టైమ్స్ ఆఫ్ కూతురి వయస్సు x - 20. ఇప్పుడు ఇది సాల్వ్ చేయాలి. తండ్రి యొక్క వయసు ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం, 10 రెట్లు కూతురి వయసు కన్నా. సో ఇక్కడ 2x - 20 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ అవుట్ సైడ్ ఒక నెంబర్ ఉంది కదా మనకి. సో అవుట్ సైడ్ నెంబర్ని ఫస్ట్ నెంబర్తోని, అవుట్ సైడ్ ఉన్న నెంబర్తోని సెకండ్ నెంబర్ని మల్టిప్లై చేయాలి. సో 10 × x 10x -10 × 20, 10 20s 200. సో నంబర్లన్నీ ఒక సైడ్, ఆల్ఫాబెట్స్ అన్నీ ఒక సైడ్ పట్టుకొని వెళ్ళిపోతే ఇక్కడ 2x యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టేసి ఇక్కడ రైట్ సైడ్లో మనకి 10x ఉంది కదా, దాన్ని నేను లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది? -10x అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ -200 అలాగే పెట్టేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి -20 ఉంది. ఆ -20 నేను రైట్ సైడ్ తీసుకొస్తున్నాను. సో -20 కనుక అప్పుడు మనకి +20 అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేం మిగిలిపోయింది ఇక్కడ మనకి? ఇక్కడ 2x - 10x, 2 నుంచి 10 తీసేస్తే -8 -8x ఈజ్ ఈక్వల్స్ టు -200 + 20, 200 నుంచి 20 తీసేస్తే 180. సో -180. సో ఇక్కడ మైనస్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏం మిగులుతుంది? x ఈజ్ ఈక్వల్స్ టు 180 / 8. సో ఇప్పుడు మనం కనుక క్యాన్సిలేషన్ చేస్తే 8 టేబుల్లో మనకు 180 ఎక్కడ వస్తుంది? 22½ 8 ఎక్కం 8 22½. సో ఎక్స్ అనేది 22½. ఓకే, ఇప్పుడు అసలు ఏం అడిగాడు క్వశ్చన్లో మనకి? తండ్రి యొక్క ప్రస్తుత వయస్సు. సో తండ్రి యొక్క ప్రస్తుత వయస్సు మనకి ఏమొచ్చింది? 2 × x అని వచ్చింది. సో 2 × x అనేది మనకి ఇక్కడ 22½.
సో 22.5 ఇంటూ 2 వచ్చేసి మనకి 45. అంటే తండ్రి యొక్క ప్రస్తుత వయసు వచ్చేసి 45 సంవత్సరాలు. ఇక్కడ మనం 5th క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే శరత్ కంటే రెట్టింపు వయసు గల భరత్ కంటే అరుణ్ 2 సంవత్సరాలు పెద్దవాడు. సో ఇక్కడ శరత్ కంటే రెట్టింపు అని ఇచ్చాడు కాబట్టి సో శరత్ అనే ఒక పర్సన్ది ఏజ్ వచ్చేసి నేను ఎక్స్ అనుకుంటున్నాను. తర్వాత శరత్ కంటే రెట్టింపు వయసు గల భరత్. సో భరత్ యొక్క ఏజ్ ఏమవుతుంది అప్పుడు మరి రెట్టింపు అని ఇచ్చాడు అంటే డబల్ టు 2x. భరత్ కంటే అరుణ్ 2 సంవత్సరాలు పెద్దవాడు. సో ఇక్కడ ఇంకొక పర్సన్ కూడా ఉన్నాడు మనకి అరుణ్ అని చెప్పేసి. ఈ అరుణ్ యొక్క వయసు ఎంత అంట 2 సంవత్సరాలు పెద్దవాడు. సో ఈ భరత్ కన్నా 2 సంవత్సరాలు పెద్దవాడు కదా. సో భరత్ ఏజ్కి ఇంకొక 2 సంవత్సరాలు యాడ్ చేయాలి ఎందుకంటే పెద్దవాడు అని చెప్పాడు కాబట్టి. నౌ అరుణ్ భరత్ శరత్ల వయస్సుల మొత్తం 27 సంవత్సరాలు. ఈ ముగ్గురు యొక్క వయస్సులను యాడ్ చేస్తే మనకి 27 వస్తుందంట. సో శరత్ యొక్క ఏజ్ ఎక్స్ ప్లస్ భరత్ వచ్చేసి 2x ప్లస్ అరుణ్ వచ్చేసి 2x ప్లస్ 2. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 27. చూద్దాం మరి. ఎక్స్ ప్లస్ 2x 3x 3x ప్లస్ 2x 5x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 27. ఇక్కడ ప్లస్ 2 ఉంది. సో దాన్ని రైట్ సైడ్ తీసుకెళ్తాను. 5x ఈజ్ ఈక్వల్స్ టు 27 ప్లస్ 2 మనం అటు సైడ్ తీసుకెళ్తుంది -2 అవుతుంది. సో మనకు వచ్చేసేది 5x ఈజ్ ఈక్వల్స్ టు 25. మరి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది అప్పుడు 25 డివైడెడ్ బై 5. అదేంటంటే 5. సో ఎక్స్ అనేది మనకి 5 వచ్చింది. సో ఇప్పుడు ఎవరి వయసు అడుగుతున్నాడు చూద్దాం మరి. అయితే భరత్ యొక్క వయస్సు ఎంత? ఇక్కడ శరత్ అనేది ఎక్స్ అని అనుకున్నాం మనము. సో ఎక్స్ అనుకుంటే మనకి వాల్యూ వచ్చేసింది అది 5 అని చెప్పేసి. సో ఇక్కడ శరత్ యొక్క ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 5 years. మరి అప్పుడు భరత్ ఏమవుతుంది 2 ఇంటూ ఎక్స్ అని అన్నాం అంటే 2 ఇంటూ 5 10. సో భరత్ యొక్క వయసు వచ్చేసి 10 సంవత్సరాలు. మరి అరుణ్ యొక్క వయసు ఎంత? ఈ భరత్ కన్నా 2 సంవత్సరాలు పెద్దవాడు కాబట్టి ఇది 10 సంవత్సరాలు అవుతుంది. ఇది ఎక్కడ ఎంత అవుతుంది అప్పుడు 12 years అవుతుంది. సో శరత్ యొక్క ప్రస్తుత వయసు వచ్చేసి 5 సంవత్సరాలు, భరత్ వచ్చేసి 10, అరుణ్ వచ్చేసి 12 సంవత్సరాలు. Before going to the 6th question, till now if you didn't subscribe to my channel, subscribe. ఓకే 6వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తండ్రి వయస్సు కొడుకు వయస్సుకి 3 రెట్లు. ఇక్కడ కొడుకు అనేవాడిది నేను ఎక్స్ అని అనుకుంటున్నాను. సో కొడుకు యొక్క ప్రస్తుత వయసు వచ్చేసి ఎక్స్ సంవత్సరాలు. తండ్రి కొడుకుకి 3 రెట్లు. సో మరి అప్పుడు తండ్రి వయసు ఎంత అవుతుంది 3 ఇంటూ ఎక్స్ అవుతుంది ఎందుకంటే 3 రెట్లు అని ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ 5 సంవత్సరాల క్రితం. ప్రస్తుతం కొడుకు యొక్క వయసు ఎక్స్, ప్రస్తుతం తండ్రి యొక్క వయసు 3x. ఇక్కడ 5 సంవత్సరాల క్రితం అని ఇచ్చాడు. సో 5 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఒకవేళ ఇప్పుడు కొడుకు ఎక్స్ అయితే మరి 5 సంవత్సరాల క్రితం ఏమవుతాడు x - 5 అవుతాడు. ఇప్పుడు తండ్రి 3x అయితే మరి 5 సంవత్సరాల క్రితం ఏమవుతాడు 3x - 5 అవుతాడు. ఓకే 5 సంవత్సరాల క్రితం తండ్రి వయస్సు, ఇది తండ్రి వయస్సు కదా, అది 3x - 5. తండ్రి వయసుకి ఏమైంది తండ్రి వయసు కొడుకు వయస్సుకి 4 రెట్లు. సో 4 రెట్లు కొడుకు వయసు x - 5. 5 సంవత్సరాల క్రితం తండ్రి యొక్క వయసు వచ్చేసి కొడుకు యొక్క వయసు కన్నా 4 రెట్లు. సరే ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పాండ్ కనుక చేస్తే ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా అలాగే పెట్టేద్దాం. 3x - 5 ఈక్వల్స్ టు ఇక్కడ అవుట్ సైడ్ ఒక నెంబర్ ఉంది, లోపల 2 నెంబర్లు ఉన్నాయి. సో బయట ఉన్న నెంబర్ ఇంటూ ఫస్ట్ నెంబర్, బయట ఉన్న నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. 4 ఇంటూ x 4x -4 ఇంటూ 5 20. ఇప్పుడు ఎక్స్ అన్నీ ఒక సైడ్, నంబర్స్ అన్నీ ఒక సైడ్ పట్టుకొచ్చేస్తాను. సో 3x అలాగే ఉంచేసి ఇక్కడ రైట్ సైడ్ మనకి 4x ఉంది, దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే అది -4x అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు రైట్ సైడ్లో -20 అలాగే ఉంచేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో -5 ఉంది కదా, దాన్ని అటు సైడ్ తీసుకెళ్తే అది +5 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది 3x - 4x అది -x ఈజ్ ఈక్వల్స్ టు -20 + 5 -15. ఇక్కడ 2 సైడ్లు కూడా మనకు మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఇక మిగిలేది ఏంటి x ఈజ్ ఈక్వల్స్ టు 15. ఇక్కడ క్వశ్చన్లో వచ్చేసి తండ్రి వయసు అడుగుతున్నాడు. సో తండ్రి వయసు చూస్తే
ఇక్కడ కొడుకు వాల్యూ వచ్చేసి మనం ఎక్స్ అని అనుకున్నాం. సో ఎక్స్ మనకు 15 అని వచ్చింది. సో కొడుకు వచ్చేసి 15 సంవత్సరాలు. నెక్స్ట్ తండ్రి వచ్చేసి 3 రెట్లు కదా. సో 15కు 3 రెట్లు 15 15 ఇంటూ 3 45. సో తండ్రి యొక్క ప్రస్తుత వయసు వచ్చేసి 45 సంవత్సరాలు. ఓకే, సో 7వ క్వశ్చన్ వచ్చేసి 5 సంవత్సరాల క్రితం తండ్రి వయస్సు కొడుకు వయస్సుకి 3 రెట్లు. సో ఇప్పుడు ప్రస్తుతం కొడుకు యొక్క వయసు వచ్చేసి ఎక్స్ అని అనుకుంటున్నాను. మరి తండ్రిది ఏమవుతుంది అప్పుడు? సారీ, ఇక్కడ 5 సంవత్సరాల క్రితం అని ఇచ్చేసారు కాబట్టి డైరెక్ట్గా నేను ఫస్ట్ 5 సంవత్సరాల క్రితం తీసేసుకుంటాను. ఓకే, 5 సంవత్సరాల క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకి 3 రెట్లు. సో కొడుకు వయసు నేను ఎక్స్ అనుకున్నాను కాబట్టి అప్పుడు తండ్రి వయసు ఏమవుతుంది? 3 రెట్లు 3x అవుతుంది. ఇది 5 సంవత్సరాల క్రితమే ఈ వాల్యూస్ అని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మరో 5 సంవత్సరాల తరువాత ఇప్పుడు చూసుకుంటే క్లియర్గా 5 సంవత్సరాల క్రితం కొడుకు యొక్కది ఎక్స్. మరి ఇప్పుడు ప్రస్తుతం ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 5. 5 సంవత్సరాల క్రితం మనం ఎక్స్ అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు 5 సంవత్సరాలు గడిచిపోయినాయి కాబట్టి సో ప్రస్తుత వయసు ఎక్స్ ప్లస్ 5 అవుతుంది. అలాగే మరి తండ్రిది ఏమవుతుంది? 3x ప్లస్ 5 అవుతుంది. నెక్స్ట్ ఇంకేం అడిగిండు? మరో 5 సంవత్సరాల తర్వాత అడిగిండు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చింది, మనకు 5 సంవత్సరాల తర్వాత రావాలి. ఇంకా 5 సంవత్సరముల తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ ప్లస్ 5 ఉంది కాబట్టి సో 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? ఆ ఎక్స్ ప్లస్ 5కి ఇంకొక 5 యాడ్ చేయాలి. ఇప్పుడు 3x ప్లస్ 5 ఉంది కాబట్టి 5 సంవత్సరాల తర్వాత దానికి ఇంకొక ప్లస్ 5 యాడ్ చేసేయాలి. ఓకే, 5 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు 5 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు ఎంత? అది 3x ప్లస్ 5 ప్లస్ 5 10. మరో 5 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకి రెట్టింపు అంటే డబల్. సో 2 టైమ్స్ కొడుకు యొక్క వయసు ఎంత ఇప్పుడు? ఎక్స్ ప్లస్ 5 ప్లస్ 5 10. సో ఇప్పుడు ఇది సాల్వ్ చేసినట్టయితే కనుక మనం 3x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ అవుట్ సైడ్ ఒక నెంబర్ ఉంది, లోపల 2 నెంబర్స్ని. సో మల్టిప్లికేషన్ చేస్తే 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 2 ఇంటూ 10 20. ఎక్స్ వాల్యూస్ అన్ని నేను ఒకసారి తీసుకెళ్ళిపోతాను. ఇక్కడ 3x యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్లో మనకి 2x ఉంది కాబట్టి అది నేను లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నా. సో -2x అవుతుంది. అప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు 20 యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ప్లస్ 10 ఉంది, అది నేను రైట్ సైడ్ తీసుకొస్తే కనుక -10 అవుతుంది. సో 3x మైనస్ 2x ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20 మైనస్ 10. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకి 10 వచ్చింది. ఇక్కడ ఏమడుతుంది ఇప్పుడు? తండ్రి యొక్క ప్రస్తుత వయస్సు ఎంత? ఇక్కడ మనకి క్లియర్గా ఉంది, తండ్రి యొక్క ప్రస్తుత వయసు 3x ప్లస్ 5 అని చెప్పేసి. సో ఎక్స్ వాల్యూ మనకి 10 వచ్చేసింది. సో 3 ఇంటూ 10 30 ప్లస్ 5 35. సో తండ్రి యొక్క ప్రస్తుత వయసు వచ్చేసి 30 సంవత్సరాలు. ఓకే, 8వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ కామా బిల వయస్సుల మధ్య నిష్పత్తి 5:3. వారి వయస్సుల లబ్ధం 375. అయితే ఏ యొక్క వయస్సు ఎంత? ఏ బిల మధ్య నిష్పత్తి ఇచ్చిండు 5:3 అని చెప్పేసి. సో ఒకటి 5x ఒకటి 3x, ఒకటి వచ్చేసి 5x ఇంకొకటి వచ్చేసి 3x. వారి వయస్సుల లబ్ధం అంటే ఏంటి? ప్రోడక్ట్ మల్టిప్లికేషన్ చేసేయాలి. ఈ రెండింటి కనుక మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చిందంట 375 అంట. చూద్దాం. సో 5 ఇంటూ 3 15, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 375. ఇక్కడ ఈ 15 కనుక మనం రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే మనకి ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 375/15. 375ని 15తో భాగిస్తే మనకు వచ్చేది ఎంత? 25. సో ఎక్స్ స్క్వేర్ అనే దాని వాల్యూ ఎంత వస్తుంది? మనకి 25 వస్తుంది. ఎక్స్ స్క్వేర్ 20 వచ్చింది కాబట్టి మరి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ 5 అవుతుంది. ఎందుకంటే -5కి స్క్వేర్ చేసిన 25 వస్తుంది, ప్లస్ 5కి స్క్వేర్ చేసిన కూడా 25 వస్తుంది కాబట్టి. కానీ ఎప్పుడు కానీ వయసు అనేది మైనస్లలో ఉండదు కాబట్టి సో ఓన్లీ మనం ప్లస్ అనేది తీసుకుంటాం. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి +5. నెక్స్ట్ ఎవరు వయసు అడుగుతుండు? మరి ఏ ఒక వయసు అడుగుతుండు. ఏ అంటే ఫస్ట్ ఆల్ఫాబెట్ ఉంది కాబట్టి సో ఇందులో ఫస్ట్ నెంబర్ వచ్చేసి 5. సో అది 5x.
ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ ఎక్స్ వాల్యూ మనకు 5 వచ్చింది. సో 5 ఇంటూ 5 25. సో ఏ యొక్క ప్రస్తుత వయసు వచ్చేసి 20 సంవత్సరాలు. ఓకే, మనకి ఇక్కడ 9వ క్వశ్చన్ వచ్చేసి ఏ కామా బి కామా సిల వయస్సుల మొత్తం 50 సంవత్సరాలు. సో ఏ బీసీ అనేటువంటి ముగ్గురు ఉంటే వాళ్ళ వయసులో మొత్తం 50 సంవత్సరాలు ఇచ్చిండు. అంటే ఏ వయస్సు ప్లస్ బి యొక్క వయస్సు ప్లస్ సి యొక్క వయస్సు కలిపితే ఎంత? 50 సంవత్సరాలు. నెక్స్ట్, వారిలో ఏ కామా బీల వయస్సుల మొత్తం 30 సంవత్సరాలు. అంటే ఈ ఏ బి ఇద్దరి వయస్సుల యొక్క మొత్తం ఎంత ఇచ్చాడు? 30 సంవత్సరాలు ఇచ్చాడు. సో ఏ ప్లస్ బి వచ్చేసి 30 ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 50. ఇప్పుడు మనకి సి వాల్యూ కావాలి కాబట్టి నేను 30 అనేదాన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతాను. సో సి ఈజ్ ఈక్వల్స్ టు 50 మైనస్ 30, దెన్ సి ఈజ్ ఈక్వల్స్ టు 20. అంటే ఇప్పుడు సి యొక్క ప్రస్తుత వయసు వచ్చేసి 20 సంవత్సరాలు. ఇంకా తర్వాత బి కామా సిల వయస్సుల మొత్తం 30 సంవత్సరాలు. బి కామా సిల వయస్సుల మొత్తం అంటే బి ప్లస్ సి ఎంత ఇచ్చాడు? బి ప్లస్ ఇది 35 ఇయర్స్ అని ఇచ్చేసిండు. సో బి ప్లస్ సి వయసు ఎంత? ఆల్రెడీ మనకి ఇక్కడ 20 సంవత్సరాలు వచ్చేసింది. ఈజ్ ఈక్వల్స్ టు 35. ఇప్పుడు నాకు బి యొక్క వయసు కావాలి కాబట్టి 20 నేను అటు సైడ్ తీసుకెళ్తాను. సో బి ఈజ్ ఈక్వల్స్ టు 35 మైనస్ 20. సో బి ఈజ్ ఈక్వల్స్ టు 35 నుంచి 20 తీసేస్తే 15. సో బి యొక్క ప్రస్తుత వయసు వచ్చేసి 15 సంవత్సరములు. ఓకే, ఇక 10వ క్వశ్చన్ చూసినట్లయితే 5 పిల్లల వయస్సుల మొత్తం 50 సంవత్సరాలు. అంటే 5 పిల్లలు ఉన్నారనమాట. వాళ్ళందరి వయస్సును మనం కలిపితే మనకి 50 సంవత్సరాలు వస్తుంది. ఆ పిల్లలు 3 సంవత్సరములకి ఒకరి చొప్పున పుట్టినా చిన్నవాడి వయసు ఎంత? అంటే 3 సంవత్సరాలకు ఒకరు పుట్టారనమాట. ఇప్పుడు ఒకరు పుడితే 3 సంవత్సరాల తర్వాత ఇంకొకతను, మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత థర్డ్ పర్సన్, ఇంకో 3 సంవత్సరాల తర్వాత ఫోర్త్ పర్సన్ అలా పుడుతున్నారు. సో అప్పుడు చిన్నవాడి వయసు ఎంత? ఇప్పుడు మనకి చిన్నవాడి వయసు తెలియదు కాబట్టి నేను చిన్నవాడి వయసు ఎక్స్ అని అనుకుంటున్నాను. మరి వాడి తర్వాత వాడి వయసు ఏమవుతుంది? అప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి పుట్టినారు కాబట్టి ఇప్పుడు వీడే మనం చిన్నవాడు అనుకుంటే వీడికన్నా 3 సంవత్సరాల ముందు పుట్టినవాడు ఒకడు ఉంటాడు. సో వాని వయసు ఎక్స్ ప్లస్ 3 అవుతుంది. వీడికన్నా ముందు కూడా 3 సంవత్సరాలకి ముందు ఇంకొకడు పుట్టాడు కాబట్టి ఎక్స్ ప్లస్ 6 అవుతుంది. వీడికన్నా ఇంకా 3 సంవత్సరాల ముందు పెరిగాడు కాబట్టి ఇంకొకడు ఎక్స్ ప్లస్ 9 అవుతుంది. వీడికన్నా 3 సంవత్సరాల ముందు ఇంకొకడు పుట్టాడు కాబట్టి ఎక్స్ ప్లస్ 12 అవుతుంది. ఇప్పుడు అందరికన్నా చిన్నవాడి కన్నా ముందు ఒకడు 3 సంవత్సరాలు పుట్టాడు. సో ఎక్స్ ప్లస్ 3. సో చిన్నవాడి కన్నా 6 సంవత్సరాల ముందు పుట్టిండు ఎక్స్ ప్లస్ 6. చిన్నవాడి కన్నా 9 సంవత్సరాల ముందు పుట్టిండు ఎక్స్ ప్లస్ 9. చిన్నవాడి కన్నా 12 సంవత్సరాల ముందు పుట్టిండు ఎక్స్ ప్లస్ 12. ఓకే, ఇప్పుడు ఈ పిల్లలందరి వయసులో మొత్తం 50 సంవత్సరాలు ఇచ్చేసారు కాబట్టి ఇవన్నిటిని యాడ్ చేస్తే మనము ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ ఎక్స్ 3x ప్లస్ ఎక్స్ 4x ప్లస్ ఎక్స్ 5x. ఇక్కడ ఎక్స్లు ఎన్ని ఉన్నాయో చూసుకుంటే అయిపోతుంది. 1 2 3 4 5. సో 5x ప్లస్ 3 ప్లస్ 6 9, 9 ప్లస్ 9 18, 18 ప్లస్ 12 30. అదెంత ఇచ్చిండు? 50 ఇచ్చిండు. సో ఇక్కడ ప్లస్ 30ని నేను రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతాను. సో 5x ఈజ్ ఈక్వల్స్ టు 50 యాజ్ ఇట్ ఈస్గా రాసేసి ప్లస్ 30 మనం అటు సైడ్ తీసుకెళ్తే మైనస్ 30 అవుతుంది. సో మనకు వచ్చేసేది 5x ఈజ్ ఈక్వల్స్ టు 50 మైనస్ 30 20. సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి నేను 5ని కూడా రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతున్నాను. సో x ఈజ్ ఈక్వల్స్ టు 20 డివైడెడ్ బై 5. సో 5 1 5 4 ఎక్స్ వాల్యూ ఏమవుతుంది అప్పుడు 4. సో ఎక్స్ అనేది మనం అందరికన్నా చిన్న పిల్లవాడు అనుకున్నాం కదా. సో చిన్నోని వయసు వచ్చేసి 4 సంవత్సరములు. ఒకవేళ అలాగే అందరి 5 పిల్లలు కూడా అడిగాడు అనుకోండి, ఎక్స్ వచ్చేసి 4, 4 ప్లస్ 3 4 ప్లస్ 3 7, 4 ప్లస్ 6 10, 4 ప్లస్ 9 13, 4 ప్లస్ 12 16. అలా 3 3 3 3 యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి 5 పిల్లల యొక్క వాల్యూస్ వయస్సులు అనేవి వచ్చేస్తాయి. ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చేసుకోండి. థ్యాంక్ యూ.